సీడ్ యాక్సెస్ రోడ్కి ఏదైతే పెండింగ్ అయితే ఉందో ఆ స్థలాన్ని అయితే ఈ రోజున సిఆర్డీ అధికారులు యొక్క భూమిని అయితే స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ భూ సమీకరణకు అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. కొంతమంది రైతులు వ్యతిరేకించి ఇవ్వలేదు. దానికి సంబంధించి ఏదైతే ఉందో భూములు దానికి సంబంధించిన రైతుకి అవార్డు ప్రకటించి ఆ అమౌంట్ రైతు అకౌంట్లో ఖాతాలు వేసిన తర్వాత మేము భూములు స్వాధీనపరచుకొని చెప్పి ఒక పక్కన సిఆర్డీ అధికారులు చెప్తే సంబంధించి మనతో పడుతున్న రైతు నాయకులు. సరే అండి, మంత్రి గారేమో సిఆర్డీ అధికారులు ఏమో ఆల్రెడీ మేము టైం ఇచ్చాము, ల్యాండ్ పూలింగ్ అడిగాము, భూ సేకరణ అడిగాము, భూ సమీకరణ అడిగాము, రైతులు రెండింటికి ఇవ్వలేదు. ఏదైతే ఉందో ప్రజల అవసరార్థం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంది కనుక ఆ రైతు అకౌంట్లో అమౌంట్ వేసి భూములు మేము స్వాధీనపరచుకుంటామని చెప్పి మన మంత్రి గారు చెప్పారు. ఈ రోజు ఇలా జరిగింది. ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు మీరు? నిన్నే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్రకటన ఇచ్చారు. మీ భూమి మీ హక్కు అని చెప్పేసి పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పేసి పెద్ద ప్రకటనలు మాత్రం వస్తూ ఉన్నాయి. కానీ వాస్తవ రూపం ఇక్కడ వచ్చేటప్పటికి సీడ్ యాక్సెస్ రోడ్లో ల్యాండ్ అక్విజిషన్ గవర్నమెంట్ వెళ్ళింది, టైం అయిపోయింది. అవార్డు ప్రకటించిన 24 గంటల్లోనే ఈ విధంగా రైతుల భూములలో ప్రజాస్వామ్య హితంగా రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పచ్చటి పొలాలను ప్రొక్లైన్లతో తొక్కించేసి భూమిని స్వాధీనం చేసుకోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అవార్డు ప్రకటించిన తర్వాత వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయాలి. నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళు తీసుకోకపోతే, చెక్కులు తీసుకోకపోతే వాళ్ళ అకౌంట్లో సబ్మిట్ చేసిన తర్వాత నువ్వు భూములు స్వాధీనం చేసుకోవాలి తప్ప అవార్డు ప్రకటించిన 24 గంటల్లోపే ఈ విధంగా రైతుల్ని విపరీతంగా భయకంపితులను గురి చేసి పక్కకు నెట్టేసి పోలీస్ జీబులో కూర్చోబెట్టి ప్రొక్లైన్లతో స్వాధీనం చేసుకోవటాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద రైతులతో ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా అంటే ప్రజాస్వామ్యతంగా అభివృద్ధికి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పే అభిప్రాయంలో అవార్డు మీరు ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళారు. అక్విజిషన్ ప్రకారం అవార్డు ప్రకటించారు. అవార్డు ప్రకటించిన తర్వాత రైతులకు నోటీసులు ఇచ్చి రైతులతో మాట్లాడి ఆ క్రమంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత మీరు భూములు స్వాధీనం చేసుకోవాలి తప్ప ఈ విధంగా భూములు స్వాధీనం చేసుకోవటాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంగా లీగల్గా ప్రభుత్వం వెళ్ళాలి తప్ప ఈ విధంగా దౌర్జన్యపూర్తిగా వెళ్ళటాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. సార్, 3 రోజుల క్రితం నారాయణ గారు ఆ రోజు ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు లాస్ట్ రోజు ఇవ్వాలా, ఇస్తే ఈ రోజులోపు ఇవ్వాలి, ఎవరి రోజు ఇవ్వకపోతే రేపటి నుంచి మా పని మేము చేసుకుంటామని చెప్పి అప్పటికే నారాయణ గారు చెప్పారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్కి 60 రోజులు టైం అయిపోయింది. వాళ్ళు సమాధానాలు ఇచ్చారు. కోర్టులో వాయిదా ఉంది. రేపు 31 తారీఖున మళ్ళీ కోర్టులో ప్రొసీడింగ్స్ జరగబోతూ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ జరగబోతూ ఉన్నాయి. ఈ లోపు నువ్వు అవార్డు ప్రకటించిన తర్వాత నీ టైం ఉంటుంది కదా. నువ్వు దౌర్జన్యపూరితంగా ఈ విధంగా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా. నీ అవార్డు ప్రకటించిన తర్వాత ఎన్ని రోజులు ఏంటి వాళ్ళు నోటీసులు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒకవేళ నిరాకరిస్తే అప్పటికి కూడా వాళ్ళ అకౌంట్లో నువ్వు డబ్బులు వేసిన తర్వాత నువ్వు భూమిని స్వాధీనం చేసుకోవాలి తప్ప అవార్డు ప్రకటించిన 24 గంటల్లో భూమిని స్వాధీనం చేసుకోవటం నారాయణ గారు మాట్లాడినా లేకపోతే ఇంకొక నాయకుడు మాట్లాడినా కూడా అది ప్రజాస్వామ్యతం కాదు కదా. ఇది కక్షతో కుట్రతో జరుగుతున్న క్రమం కనిపిస్తూ ఉంది తప్ప నువ్వు లీగల్గా ప్రొసీడ్ అయితే ఎవరైనా చేయగలిగింది లేదు. ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ప్రకారం ఆ ప్రాసెస్ వెళ్ళమని మేము కూడా కోరుతా ఉన్నాం. ఈ విధంగా భయకంపితులు చేసి భూములు స్వాధీనం చేసుకోవటాన్ని ఖండిస్తూ ఉన్నాం. సార్, మీరు ఎలా స్పందిస్తారు? ఒకటి, రైతులను విశ్వాసంలో తీసుకోకుండా ఈ విధంగా ఆక్రమణ చేసుకోవటం అనేది తప్పు. వీళ్ళు కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసు ఉండగా కోర్టు కూడా అవార్డు ప్రకటించుకోమని గవర్నమెంట్కి అవకాశం కల్పించడం కూడా కరెక్ట్ కాదేమోనని మేము భావిస్తున్నాము. ఒకవేళ అవార్డు ప్రకటించినా దాని ఇంప్లిమెంటేషన్ కూడా ప్రజాస్వామ్యతంగా ఉండాలి కానీ ఇంత స్పీడ్గా ఇట్లా ఉండకూడదు. ఒక అంశం. రెండో అంశం ఏంటంటే 200 దరిదాపులుగా 50 అడుగుల దాకా వస్తుంది ఇంత వెడల్పు. సరే, ఈ రోడ్ల కింద తీసుకునేవి కానీ ప్రాజెక్టుల కింద తీసుకునేవి కానీ ఆ రైతులు పునరావాసం కల్పించే దాంట్లో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వైఫల్యంగా ఉంటుంది. 6.5 కోట్లు 7 కోట్ల రూపాయలు విలువ ఉన్న భూముల్ని 2.5 కోట్లకు 2 కోట్లకే అవార్డు ప్రకటించడం అనేది కరెక్ట్ కాదని మేము రైతు సంఘంగా భావిస్తున్నాము. మేము రైతు సంఘంగా చెప్పేదంటే ఎక్కడైనా భూమి కోల్పోయిన రైతు 10 మందికి ఉపయోగపడేటట్టు భూమి ఇచ్చాడు. 10 మందికి ఉపయోగపడే భూమి ఇచ్చినప్పుడు ఆయన కూడా 10 రెట్లు లాభపడేటట్టు ఉండాలి తప్పితే ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే సాటి భూమి అమర్చుకోలేని పరిస్థితులు ఆ డబ్బులు కూడా వ్యవసాయ కార్మికుడిగా మారే పరిస్థితి ఉంటుంది. అది మేము కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ ఏంటంటే రైతులందరినీ కూర్చోబెట్టి విశ్వాసంలో తీసుకుని భూమికి తగిన ప్రతిఫలం ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇవ్వనాళ్ళు ఇవ్వలేదు. నీకు రోడ్లకు అవసరమైనప్పుడు మేము రోడ్లకు వ్యతిరేకం కాదు, రోడ్లకు తీసుకునేది కూడా
రోడ్ల వరకే తీసుకుని పక్కన వాళ్ళకి వదిలేసేయి. మళ్ళీ దాన్ని నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వకూడదు కదా. రోడ్ల వరకు తీసుకో. రోడ్ల వరకు తీసుకున్నప్పుడు ఇక్కడ మార్కెట్ రేట్ ఏది ఉంది దానికి రెట్టింపు కలిపి ఇవ్వాలి తప్పితే ఏదో నువ్వు 20 సంవత్సరాలు 14-15 సంవత్సరాల నుంచి స్టాంపు డ్యూటీ మార్కెట్లో స్టాంప్ డ్యూటీ పెంచకుండా రిజిస్టర్ ఆఫీస్లో అదే రేటుని అట్టాగే అట్టిపెట్టి దాని మీద నేను అవార్డు ప్రకటిస్తానంటాం ఎంతవరకు న్యాయం? అది కరెక్ట్ కాదు కదా. ఇది రైతులకు అన్యాయం జరిగినట్టు కదా. అందుకని మేమేం చెప్తున్నామంటే ఇప్పటికైనా రైతుల్ని ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ విశ్వాసంలో తీసుకుని వాళ్ళకి నష్టం కలగకుండా నష్టపరిహారం ఇచ్చి భూముల్ని రోడ్డు కింద తీసుకోవడం మంచిదని మేము భావిస్తున్నాం. సరే, ఇప్పటికే అనేక పర్యాయాలు రైతులకు నోటీస్ ఇచ్చాము, సమాచారం ఇచ్చాము, వాళ్ళతో కన్విన్స్ చేసాము, అయినా సరే రాలేదు కనుక ప్రభుత్వం వాళ్ళకి చేయాల్సిన అవార్డు ప్రకటించి మేము భూములు స్వాధీనపరచుకోవడం అని చెప్తారు. అవార్డు ప్రకటించడం అనేది అతను ఎకరానికి 2,44,00,000 ప్రకటించాడు, అవార్డు ప్రకటించాడు. ఈయన ఏమన్నా వరల్డ్ బ్యాంకుకి ఈ భూములు ఇన్ని భూములు ఉండే అమరావతిలో ఇన్ని భూములు ఉండే ప్రభుత్వం కింద వచ్చేటప్పుడు ఎకరం 30 కోట్ల రూపాయల కాడికి ఉందని చెప్పాడు. ఆ 30 కోట్ల రూపాయలు ఈయన ఏమన్నా ఆ సిఆర్డిఏ దానికి సంబంధించిన భూములు మొత్తం కూడా 30 కోట్ల రూపాయలని చెబుతూ మరి రైతుకి 2,40,00,000 ఇవ్వటం ఏంటి ఎకరానికి? ఇది మరి దౌర్జన్యపూరితమైన అన్యాయం, రైతులు అన్యాయం చేయటం. నిన్న ఇక్కడ ఆయన ఎవరో అమెరికా నుంచి వచ్చాడు, ఒక ఆయన ఇక్కడ డ్రోన్ ఎగరేసాడు. ఇక్కడ ఆయన పేరు ఏదో పారిశ్రామికవేత్త అండి. అది ఎగరేసినప్పుడు ఇక్కడ పచ్చడి పొలాలు ఉండే ఆయన ఎంతో సంబరపడ్డాడు. ఆయన ఈ పచ్చడి పొలాలు ఏమన్నా ఇప్పుడేమన్నా ఇట్లా కొలాబ్ చేసేస్తున్నారు. ఇతను చంద్రబాబు గారి విషయం ఏంటంటే, చంద్రబాబు గారు ఇక్కడ మా ఊళ్ళో ఇక్కడే 10 గజాల దూరం అయితే చంద్రబాబు గారి ఇంటికి వెళ్తాం. ఇంతవరకు మేము రైతులు మాట్లాడటానికి మాకు అపాయింట్మెంట్ లేదు. అసలు మాకు ఉండవల్లి అంటేనే అపాయింట్మెంట్ ఇట్లా. మరి మేము ఇక్కడ పుడతాం, మరి మా దౌర్భాగ్యం లేకపోతే మరి ఆయన ఉంటాం, మరి ఇక్కడ ఈ అదృష్టం మాకు తెలియదు. కానీ అసలు కనీసం ఒక నాయకుడు ఉన్నాడంటే కనీసం చెప్పుకోవడానికన్నా సరే ఈ సర్పంచ్ ఉన్నాడు, రమ్మంటే రైతు తరపున వస్తాడు. 3 సార్లు సర్పంచ్ చేశాడు, ఎప్పుడో 30 ఏళ్ళ నాడు నుంచి చేశాడు ఆయన తాడేపల్లి రైతు. ఆ రైతు కూడా పిలితే వస్తున్నారట, వాళ్ళు వస్తున్నారు. కానీ మన ఇంటో మన ఈయన మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అపాయింట్మెంట్ ఇది మా బాధ చెప్పుకుందామని. మా బాధ అయినా సరే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ రేటు సుమారుగా 7 కోట్లు అటు ఇటు కొంటున్నారు ఇక్కడ బయట. కనీసం 6 ఏటని ఇస్తే ఆ రైతులు పోతే పోయింది అనుకునే వాళ్ళే. అట్టా కాకుండా 2.5 కోట్లు ఇచ్చి మీరు కానీ నా వాటైనా పోతే మీ శాస్త్రి ఇంతే అన్నట్టుగా ఒక రకమైన కక్షపూరితమైన వాతావరణం చంద్రబాబు గారు చేయటం అనేది కూడా ఇది కరెక్ట్ కాదు. ఇది మాత్రం పూర్తిగా రైసంగా మేము దాన్ని మాత్రం రాజధాని రైసంగా ఖండిస్తున్నాం. ఇది మాత్రం ఎట్లాంటివి చేయకుండా కూడా ఎప్పుడైనా సరే చంద్రబాబు ఇప్పటికైనా సరే మా ఊళ్ళో ఉన్నాడు కాబట్టి ఊళ్ళో వాళ్ళు పిలిచి మాట్లాడి అపాయింట్మెంట్ కానీ తీసుకొని ఉంటే ఆ రైతులు బాగా చెప్పుకుంటాడు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. యువపతి ఏం జరగదంటే తర్వాత ఆ జనం ఏదో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, అది వేరే సంగతి. ముందు ఈయన మాట్లాడాలి కదా, సమస్య వచ్చినప్పుడు మాట్లాడాలి. అది మాత్రం మాట్లాడటానికి ఆయన 100 రూపాయలు ఇష్టపడలేదంటే మమ్మల్ని ఇబ్బంది పెడతానికి అనేది కూడా మా అభిప్రాయం. బయట ఒక ప్రచారం జరుగుతుంది, అది మా వ్యక్తిగతం అయితే కాదు. 29 గ్రామాల్లో అందరూ అమరావతికి రాజధాని సహకరించినప్పుడు ఎందుకు ఈ ఉండవల్లి గ్రామాల్లో సోకాళ్ళు కొంతమంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక సామాజిక వర్గం పెడుతున్నారు, దానికి ఒక పార్టీ పెడుతున్నారు. ఇదంతా రకరకాలుగా బొమ్మరంగా అవుతుంది. ఏంటి అసలు నిజమే వాస్తవం ఏంటంటారు? అసలు ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి నేలపాడు ఉంది. నేలపాడు అందరూ రైతులుగా రకరకాల పార్టీలు ఉంటారుగా. మరి ఒకప్పుడు వైసీపీ గెలిచారు, వాళ్ళందరూ ఇచ్చేసారు భూములు. అవన్నీ వాల్యూ తక్కువ అంటే ఇక్కడ 5 లక్షలు 3 లక్షల రూపాయలు అక్కడ వాల్యూ ఉంది. ఇక్కడ మాది రాజధాని వచ్చినప్పుడు 24 లక్షలు ఉంది. అది విజయవాడ, ఇక్కడ కనపడుతుంది విజయవాడ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ రైతులు ఇవ్వడానికి ఆ ఊళ్ళో రైతులు కూడా ఇక్కడ ఇవ్వడానికి పొలాలు వాళ్ళు ఇష్టపడతలా. అక్కడ ఆ రైతులు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ఇష్టపడతలేదు కనుక ఈ ఉండవల్లి గ్రామం ఒక అత్యంతమైన విలువ కలదు. ఇక్కడ ఇదిగో టెంపుల్ ఉంది, అనంతపద్మ టెంపుల్, అంతర్జాతీయ టెంపుల్ ఉంది. ఇక్కడ కనకదుర్గం గుడి ఉంది. ఇక్కడ ఆ కనకదుర్గం తల్లి ఒక్కసారి కనుదెరితే మా రైతులు మేలు జరుగుతుందని కూడా మేము భావిస్తున్నాం. ఇట్లాంటిది కూడా దౌర్జన్యపూర్యంగా మాత్రం జరగకూడదు. ఆ రైతులు పిలిచి కనీసం ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ కనుక కొడితే రైతులు కూడా అభినందిస్తారు. దానికి అపాయింట్మెంట్ మేము అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా మరి అది మా దురదృష్టం అనుకోవాలి. అది ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే గారు, స్థానిక మా ఎమ్మెల్యే గారు, మంత్రి లోకేష్ గారు, చంద్రబాబు గారు మీ ఊళ్ళోనే ఉంటున్నారు, ఎప్పుడన్నా వాళ్ళిద్దరు కలిసే ప్రయత్నం చేశారు మీ ఊరు రైతులు కానీ మీరు కానీ? చేసామండి. ఇక్కడ ఇన్ఛార్జి సత్యనారాయణ గారు అని టీడీపీ ఇన్ఛార్జి, ఆయన కూడా తీసుకొచ్చాం. ఆయన నా వల్ల కాదన్నాడు. చిల్లపల్లి శ్రీనివాసరావు గారని మంగళగిరి జనసేన అధ్యక్షుడు అనుకుంటా ఇన్ఛార్జి, ఆయన కూడా వచ్చేసి ఇదిగో ఆడదాకా వెళ్ళటం మళ్ళీ వెనకరాటం అదేదో టికెట్లు అయిపోయి ఇక పోండి అన్నట్టుగా మేము ఆడ నుంచి వెనక్కి వచ్చాం. మరి మా ఊళ్ళోని కూడా మేము కళ్ళలేకపోవడం కూడా అది ఇందాక చెప్పిన దాని పరిస్థితి. అంతేకాని మాకు ఇట్లా అపాయింట్మెంట్ ఇట్లా అది అయితే రైతులు మాత్రం ఇబ్బంది పెడతానికి అనేది కూడా మేము అభిప్రాయపడుతున్నాం. రైతులు కూడా ఎవరు కూడా ఈ ఉండవల్లి రైతులు అనేక రకాల పార్టీలు ఉంటాయి. ఇక్కడ
ఇక్కడ ఎన్ని సంవత్సరాలు గెలిచారు అంటే సిపిఎం పార్టీ 21 సంవత్సరాలు ప్రజా పరిపాలన చేసిన ఉందంటే మరి ఇక్కడ ఎన్ని పార్టీలు ఉండట్టు 4 పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఉండడానికి. 3 పార్టీలు బలంగా ఉన్నాయి, ఓ పార్టీ వీక్గా ఉంది, బీజేపీ వీక్గా ఉంది. ఇన్ని పార్టీలు ఉన్నా సరే ఆ ఊరంతా ఒకే రకమైన అభిప్రాయం ఉంటారు. లేదా ఈ పార్టీకి ఆయన చెప్పిన లెక్క అయితే మరి రాజకీయ పొలిటికల్ నాయకులు అయితే వాళ్ళకి లాభం మొత్తం అంటే పొలిటికల్ నాయకులు మాత్రం ఎందుకంటారు, నాయకులు చెప్పిన మాట వినరు. లాభం రావట్లేదు కనుక మాకు భూమి విలువ తగ్గింది కనుకనే మేము ఇట్లాంటి అభ్యంతరాలు పెట్టుకొని దాన్ని ఎంత కొంత రేట్లు పెంచుకుందామని కూడా చూసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు, ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా ఇక్కడ పెంచలా. అన్ని గ్రామాలు పెంచారు, మాకు పెంచలా. మరి ఎందుకు పెంచలా? ఎప్పటికైనా సరే ఈ తీసుకుందానేనా భూములు తీసుకుందానేనా ఇట్లాంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇది కూడా అన్యాయంగా జరుగుతుందని కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా మాకు అనుకూలంగా లేదు. నిన్న ఈ వట్టప్పుడు అవార్డు వచ్చేసింది. ఇవాళ ఈ పాటికి తొక్కేస్తారు భూములు. ఏంటండి ఈ మరీ ఇంత ఘోరం ఏంటండి? వాళ్ళు నిన్న అవార్డు కొడితే ఆ రాయపూడిలో మల్లెల హరేంద్రనాథ్, మల్లెల హనుమాలు గాంధీ గారిది 7-8 సంవత్సరాల నాడు కొట్టారు అవార్డు. ఇంతవరకు ఆయన చేలోకి వెళ్ళా. ఆ భూమి సీడ్ యాక్సెస్ రోడ్లో ఉంది ఆయనది కూడా. మరి ఆయన చేలోకి వెళ్ళా. మరి ఉండవల్లాల మీద ఎందుకు ఈ కక్ష కట్టారు అంటే ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారనా, లేదంటే మీరు అన్నట్టు వేరే పార్టీల వాళ్ళు ఉన్నారని? వేరే 100 మంది పార్టీలు ఉంటారండి. డెవలప్మెంట్ మేము కోరుకున్నాం. మేము 9.3 ఇచ్చాం భూములకి. మా 9.3 ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన భూములకు కూడా మళ్ళీ ఎక్విజేషన్ పెట్టారు. దాంట్లో నా మిగిలిన భూములకు కూడా సీడ్ యాక్సెస్ రోడ్కి ఇచ్చాం కదా, అంతలో తృప్తి పడవచ్చు కదా. మరి అంత కాకుండా మరి మిగిలిన భూములు పెట్టేప్పటికి మరి నాకు విపరీతమైన బాధ వేసింది. మరి ఇంతలో విలువ కలదే మరి ఇయటం ఇష్టం లేక నేను ఆపాను. దాని గురించి చెప్పండి. మీరు దానికి మేము వదిలేస్తానంటే మరి అట్టే వదలరంట. ఆయన నారాయణ గారు అన్న సీడ్ యాక్సెస్ రోడ్కి ఇచ్చిన దాకా అంగుళం కూడా తీసుకోమన్నాడు. ఇప్పుడే అంగుళం కూడా వదిలిపెట్టిన అంటున్నాడు. మరి ఇదేం భాష నాకు అర్థం కావట్లేదు. అది మమ్మల్ని అయితే మాత్రం మేమైతే మోసపోయే మాట నిజం. కాకపోతే ఏంటంటే మేము గతి లేక ఆ రోజున ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలో అట్ట ఇబ్బంది పెట్టేది కూడా వాస్తవం. అన్ని ఎక్విజేషన్ పెట్టేశారు. అన్ని సర్వే నెంబర్లు, ఉండవల్లి సర్వే నెంబర్లు అన్నీ పెట్టారు. ఒక 7 నెంబర్లు మినహా అన్నిటికీ టచ్ చేసి వదిలేశారు. వదిలేసి మీ స్వామి మీరు అడగండి. అదేమంటే మీరు గుంటూరు వెళ్ళి ఆడ కబ్జా చేస్తున్న పత్రాలు మేము ఆడివ్వాలంట. ఏది ఇక్కడ భూమిలో పెడతాయండి, మేము గుంటూరు వెళ్ళి మీరు అభ్యంతర లెటర్ ఆడివ్వండి అంటున్నారు. అవన్నీ కూడా చెత్తపుట్లోకి వెళ్తున్నాయి. ఆ అభ్యంతర పత్రాలు అన్నీ ఇచ్చాం. ఇంతవరకు మా రెస్పాన్స్ ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. ఇది మాత్రం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు లేదు ఇప్పుడు అభిప్రాయపడతాను. ఉండవల్లి రైతులు రాజధానికి సహకరిస్తే సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్తాను, మీతో ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తానని ఒక బాలకోట గారు చెప్తున్నారు. సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బాలకోట గారు చెప్తారు. ఏం చెప్తారు ఆయన గురించి? అయ్యా బాలకోట గారు ఎవరు? నేను ఆ టీవీలో చూశాను కానీ నాకెప్పుడు ఉండవల్లి రైతులు కానీ ఈ మధ్య ఉన్న నాకే ఇంతమందికి ఆయన కనపడ్డాడేమో మరి అడగండి. మరి మీ పక్షాన మిమ్మల్ని అందరినీ చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళి ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను, మీ సమస్యలు ఆయన దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పాను ఆయన కలిస్తే. బాబు అసలు ఆయన వెళ్ళి ముందు ఆయన వెళ్ళి కలమనండి. ఆయనకి అపాయింట్మెంట్ ఉంటే అప్పుడు చూద్దాం. ఆయనకే అపాయింట్మెంట్ లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే రాజధాని కూడా జేఏసీ కమిటీ వాళ్ళు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. కూడా మొన్న కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దొరకలేదంట. ఆయన మళ్ళీ ఉటికెక్కలేను సరకానికి ఎక్కినట్టు చేసేవాడు ఎప్పుడు కూడా ఇట్లాంటి మాటలు చెప్పడం. మమ్మల్ని తీసుకెళ్తాడు వచ్చేసి. వాళ్ళు వస్తారు, మా నాయకులు ఎందుకు వచ్చారు? సమస్య ఉంది కాబట్టి వచ్చారు. ఆ బాలకోట కూడా రావాలిగా మరి. వచ్చి మరి రండి, మీరు వెళ్తే ఊళ్ళో ఏ రైతులు అడిగితే కూడా చెబుతారు కదా, ఇదిగో వీళ్ళకందరూ పొలాలు ఉన్నాయని తీసుకెళ్తారు కదా. ఆ బాలకోట స్వామి మాకు ఎప్పుడు ఫోన్ కానీ ఏం కానీ చేయలేదు. అలా ఆయన మరి మీతో అన్నాడు నాకు తెలియదు. మరి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఆయన. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, నా ఆఫీస్ అడ్రస్ ఇదే బస్ స్టాండ్ కాంప్లెక్స్ లో ఉంటుంది, ఎవరైనా రండి, మీరు వస్తే నేను తీసుకెళ్తా చంద్రబాబు దగ్గర అని చెప్పారు ఆయన. బాబు ఆయనకు అయితే కొబ్బరికాయ కొడతాం ఇప్పుడే రమ్మను. ఏమంటే సీఎం గారు సార్ ఏం చెప్తారు మీరు? సీఎం గారు ఇక్కడ ఉంటే ఆయన బస్ స్టాండ్ దగ్గరికి మేము ఎందుకంటే వెళ్తాం? సీఎం గారు ఉండేది మా ఊర్లో ఇదిగో 100 అడుగులు ఇక్కడ నుంచి 100 మీటర్లు, 100 అడుగులు కాదు 100 మీటర్ల దూరంలో ఉన్నారు. ఇక్కడ రమ్మని వెళ్తాం, అందరం కలిసి వస్తాం. రైతులుగా మేము కూడా మా బాధ మాకుంది. ఈరోజు ఇలాంటి దుర్ఘటన ఈ ఆంధ్రప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో జరిగింది, పంజాబ్లో జరిగింది, ఢిల్లీలో జరిగింది. మళ్ళీ ఈరోజు ఇక్కడ జరగటమే. ఒక ఆడపిల్లని రోపువేలు పెట్టేసి లాగేసి పక్కన పడేసి వాళ్ళు దున్నేస్తున్నారంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో మేము. 200 మంది పోలీసు వాళ్ళు, 4 వ్యాన్లు. ఇలాంటి దమనీయ పరిస్థితి ఏ రోజు ఎవరికి రాకూడదు. అలాంటి పరిస్థితి మాకు కల్పించారు ఈ గవర్నమెంట్కి ఆశ ఉంది. మా రైతుకు కూడా ఆశ ఉంటుంది కదండి. మా భూమి తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని విల్లాలు కట్టుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ రైతుల్ని తొక్కిపాడేస్తున్నారు. మామూలుగా అయితే ఇక్కడ 29 గ్రామాల ఈ 29 గ్రామాల్లో ఉండవల్లి సపరేట్ అండి. ఇది మొట్టమొదటి నుంచి గత 11 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ పోరాడుతున్నారంటే వాళ్ళ భూమి ఇక్కడున్న రైతులు వీళ్ళ విశ్వాసం వేరండి. వాళ్ళకి లేదని నేను అన్నాను. వాళ్ళు కూడా కోట్లు పలకాలని చూస్తున్నారు. కానీ మా భూమి డెవలప్ చేయమని ఏ ఒక్క రైతు మీ మీడియా ద్వారా మాట్లాడటం నేను చూడలా.
పర్టికులర్గా. ఇందాక మీరు ఎవరో పేరు చెబుతున్నారు, అతను రాజధానిలో రైతు కాదు. బాలకోటి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఉండవాళ్ళ రైతులు కనుక రాజధాని సహకరిస్తానంటే నేను తీసుకెళ్తాను చంద్రబాబు గారి దగ్గరికి, నా ఆఫీస్ అడ్రస్ ఇదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మీరు ఒక్క మాట చెబుతున్నా, బాలకోట ఎవరో మాకు తెలియదు, కానీ మీరైతే హైప్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మరి? మీకు స్వార్థం ఉందో లేదో మాకు తెలియదు. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజధాని రైతు కాదు. మళ్ళీ చెబుతున్నా, ఆయన ఎక్కడో కంచెల నుంచి వచ్చాడు. రాజధాని రైతు ఎట్ట అవుతాడు? రాజధానిలో భూమి ఉంది దానికి. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఇదే సరే, ఆయనకి ఏదో పదవి ఇచ్చారు, ఆ పదవిని కాపాడుకోవడానికి ఆయన 100 మాటలు మాట్లాడతాడు. ఎక్కడికో మేము ఎందుకు వెళ్ళాలి? సీఎం గారు మా ఇంటి పక్క, మా ఊరు, మా పొలం పక్కనే ఉన్నారు. ఇది గెస్ట్ హౌస్ కనపడుతుంది కదా, అది ఆయన ఇల్లు. రావాలిగా, ఆయన వస్తే మేము వస్తాం, తీసుకెళ్ళమన్న 10 మందిని ధైర్యంగా. మేమేం కోరుకున్నాం, వాళ్ళు ఏం కోరుకున్నారో మేము అదే కోరుకున్నాం. వాళ్ళ అభివృద్ధి చెందాలనుకున్నాం. మేము కూడా రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడలా, రాజధాని అభివృద్ధికి మా వంతుగా మేము చేసాము. చాలామంది రైతులు అవకాశం ఉన్నంత వరకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి సహకరించారు. కోట్ల వేసినాల గురించి మేము ఏ రోజు మాట్లాడాలి, అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు రేపు కూడా మేము మాట్లాడడం. ఏం జరిగితే అది జరిగింది. ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు ఆదివారం అని చెప్పేసి దౌర్జన్యకర పరిస్థితుల్లో డిఎస్పీలు వచ్చారు, ఏఎస్పీలు వచ్చారు, ఆర్డీఓలు వచ్చారు, ఎంఆర్ఓలు వచ్చారు, అందరూ వచ్చారు. దగ్గరుండి మహిళల్ని రోపులతో లాక్కొని పక్కనెట్టేటువంటి దారుణాతి దారుణం. ఇక్కడ పైన రైతులేమో అందరూ కలిసి పోరాటం చేస్తుంటే, ఇక్కడ ఈ ఊళ్ళో పుట్టిన రైతులు ఈ ఊళ్ళో మరి వాళ్ళకి భూమి మీద ప్రేమ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఇలా ఎందుకు చేసుకుంటున్నారు అనేది నేను చెప్పలేను. చిన్న రోడ్లు కూడా డెవలప్ చేయాలి మాకు ఈ ఊర్లో. ఎలా ఇస్తారండి రైతులు? ఈ భూములు ఎట్టా ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి అసలు? మాకు అభివృద్ధి చేస్తే మేము ఇస్తాం. ఇప్పుడు మేము కూడా రాజధాని అభివృద్ధి మీకు వద్దంటారా? రాజధాని అభివృద్ధి కావాలి, దాంతోపాటు సైమల్టేనియస్గా మా ఊరు కూడా డెవలప్ కావాలి. మా ఊర్లో ఉంటాం, మీరు మా ఊరు డెవలప్ చేయకుండా ఎక్కడో డెవలప్ చేస్తానంటే అది కరెక్ట్ పద్ధతి కాదు నాకు తెలిసినంతలో. ఇప్పుడు 2015లో ఉండవల్లి నుంచి ఒక 4-5 రైతులు సీఎం గారిని కలిశారండి. కలిసి, అయ్యా మా బాధ ఇది, మాకు 1850 ప్యాకేజీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారంటే, అదే కమిషనర్, ఫస్ట్ కమిషనర్ గారిని, శ్రీకాంత్ గారిని జక్కంపూడి పంపించారు. చూశారు, తర్వాత దాన్ని బుట్టదాఖలా చేశారు. తర్వాత ఏం చేయలేదుగా, మాకేం చెప్పలేదుగా. మరి ఆ భూమికి మా భూమికి ఈక్వల్ రేషియో కడితే ఎలాగా? ఇప్పుడు మన కమిషనర్ గారిని కడితే ఆయన ఏమంటున్నారు, జరీబ్ భూమితో ప్యాకేజ్ మీకు ఇచ్చామంటే, జరీబ్ భూమే, అది జరీబ్ భూమే, ఇది జరీబ్ భూమే, మాది దానికంటే కూడా విలువైన భూమి. ఇప్పుడు ఆ రోజే 10 కోట్లు బలికిన భూమి, మరి ఈరోజు 5-6 కోట్లు కూడా ఎవడు రావట్లేదు, దిక్కుమొక్కు లేదు. ఎక్విజేషన్ పెట్టిన తర్వాత మా రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పరిస్థితి దాన్ని అర్థం చేసుకోవాలి. పైన ఉన్న రైతులకు మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు డెవలప్ అవ్వాలంటే మేము కూడా డెవలప్ అవ్వాలి. వాళ్ళతో పాటు మమ్మల్ని అనగదొక్కేసి వాళ్ళనే డెవలప్ చేయాలంటే ఎట్టగా? అది మంచి పద్ధతి కాదు. ఏ గవర్నమెంట్కి మంచి రైతుల ఏడుపు గవర్నమెంట్కి తగలకూడదు. గవర్నమెంట్లో మేము ఉన్నాం, గవర్నమెంట్ అంటే మేము కూడా గవర్నమెంట్లో ఉన్నాం. మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేయట్లా. గవర్నమెంట్కి మేము కూడా ప్రతి ఒక్కదానికి, ఇక్కడ ఉన్న కమిషనర్ కావచ్చు, ఇంకోళ్ళకి కావచ్చు, మేము ప్రతి ఒక్కరికి సహకరిస్తాం. మేమనేది ఏంటంటే, ఒక్కసారి సీఎం గారితో భేటీ చేస్తాం, మా రైతుల బాధలు చెప్పుకుంటేనే కదా ఎవరికైనా మేము కన్నీళ్లు పెట్టుకుంటారు, రైతులు ఇంకోటి చేసుకుంటారు. రైతులు ఎవరో గొడవలు పడే మనస్తత్వంలో లేరండి. ఈరోజు కూడా వాళ్ళకి చివరికి నెట్టేశారు, వాళ్ళ పనాలు చేసుకున్నారు. సరే, మేము కూడా మా పోరాటం సుప్రీంకోర్టుకి వెళ్తాము, ఇంకో కోర్టుకి వెళ్తాము, వెళ్ళే ఆలోచన అయితే ఉంది. వెళ్లకుండా ఎవరు ఉండరు, ఎవరో భూమిని పోగొట్టుకోరండి. రాజధానికి అయితే మేమైతే వ్యతిరేకం అయితే కాదు. ముందు మా దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా రైతుల సమస్యలు వినాలి, మా గోడు విన్న తర్వాత ఏదైనా చేయాలి. కానీ అవార్డు ప్రకటించి 24 గంటలు ఇలా ఉదయాన్ని వచ్చేసి మిషనరీతో, ప్రొక్లేన్లతో, పోలీసులతో వచ్చి ఇట్లా భూములు స్వాధీనపరచుకోవడం సరైనది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు మా రైతుల గోడు విని మాతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి రైతు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, ఉండవల్లి స్ట్రీట్ యాక్సెస్ రోడ్ నుంచి.